నా పేరు అరవేణి వెంకటలక్ష్మి అండి. మేము రత్నాల చెరువులో ఉంటాము. మాకు రాజీవ్ గృహకల్ప భవన సముదాయంలో మగ్గాల షెడ్లు నిర్మించారు. అందులో మాకు మగ్గాల రూమ్లు ఇచ్చారు. ఇంట్లో మగ్గం పెట్టుకుని నేసే పరిస్థితి లేని వాళ్ళకి ఇక్కడ మగ్గాల షెడ్లలో రూములు ఇచ్చారు. మేము మగ్గం వేసుకుంటాం. మేము 30 సంవత్సరాల నుంచి నేస్తామండి మగ్గము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నేతన్నల కష్టాలు చూసి నేతన్న సేవలు అని పథకం పెట్టి వారికి సహాయం చేస్తున్నారు. ఎంత సహాయం చేస్తున్నారమ్మా? 25,000 సంవత్సరానికి 25,000 చొప్పున సహాయం చేస్తున్నారు. లోకేష్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉండి అందరికీ ఆర్థిక సహాయాలు కానీ, తోపుడు బండ్లు కానీ, రాట్నాలు కానీ ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఉచిత విద్యుత్ కూడా వచ్చిందండి మాకు. మగ్గానికి మన హ్యాండ్ మగ్గానికి 200 యూనిట్లు చొప్పున మాకు లింక్ అయింది. దానివల్ల కూడా కొంచెం మాకు లబ్ధి జరుగుతుంది. ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టించి ఇస్తామంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పరిపాలన బానే ఉంది. మీ వారు ఏం చేస్తారమ్మా? మా వారు కూడా మగ్గం నేస్తారు. అరవేణి సత్యనారాయణ. ఎన్నాళ్ళ నుంచి నేత నేస్తున్నారు? తను 40 సంవత్సరాల నుంచి నేస్తున్నారు. మీ పిల్లలమ్మా? మా పిల్లలు ముగ్గురికి ఆడపిల్లలండి. నాకు ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. చిన్న అమ్మాయి చిన్నల్లుడు మగ్గం నేస్తారు. మీ పిల్లలకి తల్లికి వందనం మీ మనవరాళ్ళకి వచ్చినాయండి. తల్లికి వందనం పథకంలో వచ్చినాయి. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారమ్మా? బాగానే పనిచేస్తున్నారండి. అందరికీ అందుబాటులోనే ఉంటున్నారు. ఎవరికి ఏ సాయం అడిగినా చేస్తున్నారు. మాకు మళ్ళా ఎమ్మెల్యేగా కూడా లోకేషే రావాలని కోరుకుంటున్నారా? మళ్ళా కూటమి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్. నమస్కారం అండి. నేను 24వ వార్డు ఆకురాతి జయలక్ష్మి నా పేరు. మాది 24వ వార్డు. నేను ఇంట్లో మగ్గం నేస్తాము. మా ఆయన నేను 25 ఏళ్ళ నుంచి నేస్తున్నాను. లోకేష్ బాబు గారు వచ్చాక మాకు బాగానే ఉంది. కాకపోతే మొగ్గాలకి 25,000 వచ్చాక ఇస్తామన్నారు. 200 యూనిట్ల కరెంటు కూడా వచ్చింది మాకు కూటమి ప్రభుత్వం కూడా మాకు బాగా ఉంది. ఫ్రీగా మందులు కూడా ఇస్తున్నాడు లోకేష్ బాబు. బాగా మాకైతే బట్టికి మళ్ళీ లోకేష్ బాబే కావాలనుకుంటున్నాం కూటమి ప్రభుత్వం.